ఈ మధ్యకాలంలో పోలీసుల మీద అపవాదు ఎక్కువైపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇద్దాము అంటే భయపడే పరిస్థితులు వచ్చేసాయి. మహిళ, వృద్ధురాలు అని కూడా చూడకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఫస్ట్ పోలీసులు. మళ్ళీ ఆ బాధితులు బయటకు వచ్చి లవో దిబోమని చెప్పేసి ఆ పోలీస్ అధికారి ఇలా చేశాడు, ఈ పోలీస్ అధికారి ఇలా చేశాడు, నా కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకోలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. తర్వాత వాళ్ళంతా వెళ్ళి పై అధికారులకి కంప్లైంట్ కూడా చేస్తున్నారు. అసలు పోలీసులు చేయవలసిన విధులు మర్చిపోయినట్టుగా ఉన్నారు. కంప్లీట్గా మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ప్రజంతా కూడా ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వాళ్ళతో కూడా ఆలోచనలో పడ్డారు. ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఆ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరి ఆ ప్రజలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? వాళ్ళ సమస్యల్ని అక్కడ ఎందుకు చెప్పుకుంటారు? ఎలా చెప్పుకుంటారు? మరి వాళ్ళ సమస్యల్ని ఎక్కడ చెప్పుకోవాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఎవరో చిలకలూరుపేట సిఐ అంట. ఆయన మీద గత సంవత్సర కాలంలో అనేక ఫిర్యాదులు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదులు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు కాస్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా అధ్యక్షులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఆ సిఐ గారి మీద. అయినా కానీ ఆ సిఐ గారి మీద ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు అయితే తీసుకోలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆమెతో చిలకలూరుపేట సిఐ గారు అసభ్యకరంగా ప్రవర్తించారంట. ఒక కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఆ మహిళా నేత తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి చిలకలూరుపేట టౌన్ సిఐ రమేష్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ మహిళా నేత ఏకంగా జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసింది. ఇంతకీ మ్యాటర్ ఏమంటే, షాపింగ్ మాల్లో జరిగినటువంటి వివాదం గురించి మాట్లాడేందుకు ఈ నెల 15వ తేదీన పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట తెలుగుదేశం పార్టీ మహిళా నేత. అక్కడే ఉన్నటువంటి సిఐ గారు తన కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్యకరంగా దూషించాడని చెప్పేసి ఆ మహిళ మాట్లాడుతుంది. ఏకంగా 3 గంటలు స్టేషన్లో నిర్బంధించారు. ఇతర అధికారుల ముందు తనను దుర్భాషలాడారని చెప్పేసి ఆ మహిళ ఆవేదన కూడా వ్యక్తం చేసింది. స్టేషన్కి వస్తే చొప్పు తీసుకొని కొడతాను, బ్రోతల్ కేసు నమోదు చేసి లోపల వేస్తాను అని చెప్పేసి ఆ సిఐ గారు ఆ మహిళ మీద విరుచుకుపడ్డాడంట. పాప మహిళ ఇవన్నీ కూడా జిల్లా ఎస్పీ గారికి చెప్పుకొని కన్నీరు మున్నీరైంది. దీంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించారని చెప్పేసి ఆమె సవివరంగా వివరించడం కూడా జరిగింది. ఇమ్మీడియట్గా ఆ సిఐ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేస్తే ఇంకా అపోజిషన్ వాళ్ళు చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేత శిరీషాబాయి ఆ మహిళ వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలా, సిఐ గారి మీద అసలు ఎంక్వైరీని చేయించి నిజమా అబద్ధమా అనేసి తేల్చి ఒకవేళ నిజమే అయితే అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు మనవాడే అని చెప్పేసి వదిలేశారనుకో, ఇవే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కేసులు ఏమైనా ఉన్నాయంటే, ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇటువంటివే అన్నది ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా గుర్తు తెచ్చుకొని మెరిగితే బాగుంటుంది. లేదు అంటే ఇంకా వాళ్ళకి